అని చెప్పి ఆశీర్వదించడానికి సవినయంగా సహృదయంతో వేడుకుంటా ఉన్నాను. శ్లోకాలు పఠించి ముందుకెళ్దాం. శ్రీమద్ భాగవతము 2వ స్కంధము 2వ అధ్యాయము. హృదయస్థ పరమాత్ముడు 9వ శ్లోకము. ప్రసన్నవక్త్రం నలినాయ తీక్షణం కదంబ కింజల్క పిశంగ వాససం లసన్మహారత్న హిరణ్మయాంగదం స్ఫురన్ మహారత్న కిరీట కుండలం. 10వ శ్లోకం. ఉన్నిద్ర హృత్ పంకజ కర్ణికాలయే యోగేశ్వర స్థాపిత పాద పల్లవం శ్రీలక్షణం కౌస్తుభరత్న కంధరం ఆమ్లాన లక్ష్మ్యా వనమాల యాచితం. 11వ శ్లోకం. విభూషితం మేఖలయాంగులీయకై మహాధ నైర్నూపుర కంకణాదిభిః స్నిగ్ధామలా కుంచిత నీల కుంతలై విరోచమానాన నహాసపేశలం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సాగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय श्री श्री ग्रंथराज श्रीमद् भागवतम की जय. जय श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. पंचतत्व की जय. कृष्ण बलराम की जय. गौरनिताय भगवान की जय. लड्डू गोपाल की जय. नरसिंह देव भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्रील श्रीपाद महाराज की जय. श्रील गुरुदेव की जय. समवेत भक्त वृंद की जय. 9వ శ్లోకం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. అతని ముఖము అతని ప్రసన్నతను వ్యక్తపరచును. అతని కన్నులు పద్మ దళముల వలె విప్పారియుండును. కదంబ పుష్పపు కేశరము వలె పీత వర్ణమును కలిగి ఉన్న అతని వస్త్రములకు విలువైన రత్నములు పొదగబడి ఉండును. స్వర్ణమయములైన అతని ఆభరణములు రత్నభూషితములై ఉండును. దేదీప్యమానమైన కిరీటమును కుండలములను అతడు ధరించి ఉండును. ఇక్కడ మనకు అంటే మన గురుదేవులు గత శ్లోకాల్లో చెప్తా వచ్చారు భగవంతుని యొక్క సౌందర్యము, భగవంతుని యొక్క అలంకరణ. అంటే ఇక్కడ మనకు గత శ్లోకంలో ఏం చెప్పారంటే ప్రభుపాదుల వారు యవ్వనవంతుడగు పరమాత్ముడు క్రింద వర్ణింపబడినట్లు చతుర్భుజములతో చక్కగా అలంకరింపబడి ఉండును అని చెప్పారు. సో అదే కంటిన్యూషన్ లో మనకు భగవంతుడు ఎలా అలంకరింపబడి ఉంటారు అని చెప్పి దానికి చెప్తా ఉన్నారు. ఇక్కడ సారాంశం సందేశం ఏంటంటే ఈ శ్లోకంలో శుకదేవ గోస్వాముల వారు ఏం చెప్తా ఉన్నారంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు నిరాకారుడు కాదు. భగవంతుని యొక్క దివ్య సౌందర్యాన్ని వర్ణించడం ఎందుకంటే భగవంతుడు సాకార స్వరూపుడు. భగవంతుని యొక్క దివ్య సౌందర్యాన్ని, అందుకే ఆ దేవదేవుని యొక్క దివ్య సౌందర్యాన్ని శ్రీ శుకదేవ గోస్వాముల వారు పరీక్షిత్ మహారాజుకు బోధిస్తా ఉన్నారు. అంటే నిరాకారవాదులు ఎవరైనా విన్నట్టయితే వాళ్ళు కూడా ఈ సాకార స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో భగవంతుని యొక్క దివ్య సౌందర్యాన్ని వర్ణిస్తా ఉన్నారు. మనకు గురుదేవులు ఎన్నోసార్లు చెప్తున్నారు భగవంతుని యొక్క దివ్య దేహం పైన అలంకరింపబడినటువంటి ప్రతి వస్తువు కూడా, ప్రతి అలంకరణ, ఆ యొక్క ఆభరణం కూడా ప్రతిదీ కూడా భగవంతునితో సమానము, భగవంతునికి అభిన్నం కాదు.
భగవంతుడు ధరించినటువంటి భగవంతునికి అలంకరింపజేసినటువంటి ప్రతి ఆభరణం కూడా, ప్రతిదీ కూడా అది దివ్యమైనది, భగవంతునికి సమానమైనది అని చెప్పి మనకు గురుదేవులు ఆచార్యులు చెప్తా ఉన్నారు. అట్లా అతని ముఖము అంటే దేవాది దేవుని యొక్క ముఖము దేవాది దేవుని యొక్క ప్రసన్నతను వ్యక్తపరచును. ఇక్కడ భగవంతుడు ప్రసన్నతతో ఉంటారు అంటే అలా అలంకరింపబడి ఎప్పుడు కూడా నిరంతరము ప్రసన్నతతో ఉంటారు. ప్రసన్నతతో ఎందుకుంటారు అని చెప్పి చెప్పడానికి మనకు భగవద్గీతలో మనకు ఒక శ్లోకంలో చెప్పారు. ఏంటంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అంటే శాశ్వతమైనటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడు. అందుకే ఆయన ప్రసన్నతను కలిగి ఉంటాడు. ఇంకా ఎందుకు కలిగి ఉంటాడు, ప్రసన్నతతో ఎందుకు ఉంటాడు అనడానికి భగవద్గీతలో మనకు 7.26లో ఏం చెప్పారంటే వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశన. తాత్పర్యం శ్రీ ప్రభుపాదుల వారు రచించారు. ఓ అర్జున, దేవాధిదేవుడనైన నేను గతంలో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, భవిష్యత్తులో జరగబో సమస్తమును ఎరుగుదును. అదే విధముగా నేను జీవులందరినీ ఎరుగుదును, కానీ నన్నెవరు ఎరగరు. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తా ఉన్నాడంటే గతంలో జరిగినటువంటి సమస్తాన్ని తెలుసు నాకు, ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్తం నాకు తెలుసు, భవిష్యత్తులో జరగబోయేటువంటి సమస్తము నాకు తెలుసు, నేను ఎరుగుదును. అంటే అందుకే భగవంతుడు త్రిగుణాతీతుడు. అంటే భగవంతుడు చేయాల్సినటువంటి కర్మ ఏది లేకపోయినా కూడా భగవంతుడు కర్మ చేస్తుంటాడు. ఎందుకంటే బద్ధ జీవులని భగవద్ధామము చేర్చడానికి, బద్ధ జీవులు భగవద్ధామానికి చేర్చే ప్రయత్నంలో వారు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి సహాయభూతుడు అవుతా ఉంటాడు. ఎలా భగవద్ధామాన్ని చేరొచ్చో చెప్తా ఉంటాడు అన్నట్టు. అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా ప్రసన్నతతోనే ఉంటాడు. అట్లా అదే విధంగా నేను జీవులందరినీ ఎరుగును. భగవంతుడు జీవులందరినీ తెలుసు. ఎలా తెలుసు? భగవంతుడు ప్రతి జీవిలోనూ క్షీరోదకశాయి రూపంలో, పరమాత్మ రూపంలో వాళ్ళ హృదయాల్లో వసిస్తూ ఉంటాడు. భగవంతుడు పరమాత్మ రూపంలో వాళ్ళ హృదయాల్లో వసిస్తూ ఉంటాడు. అందుకే భగవంతుడికి ప్రతి జీవి తెలుసు, ప్రతి మానవుడు తెలుసు, కానీ నన్నెవరు ఎరగరు, నన్ను తెలుసుకోలేరు. ఎందుకంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే భగవంతుని యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళిన వారికి మాత్రమే, భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమైన వాళ్ళకి మాత్రమే భగవంతుడు తెలుస్తాడు, భగవంతుడు గోచరం అవుతాడు, భగవంతుడు ప్రకటితం అవుతాడు. అంటే ఏంటంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో అంటే 9 రకాలైనటువంటి సేవల్లో ఎవరైతే నియుక్తులు అవుతారో వాళ్ళకే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 రకాలైనటువంటి సేవల్లో ఎవరైతే నియుక్తులు అవుతారో ఆ యొక్క మార్గాల్లో, అన్ని మార్గాల్లో కానీ ఒక మార్గంలో కానీ ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూ ఉంటారో వాళ్ళకే భగవంతుడు ప్రకటితం అవుతాడు. మిగతా వాళ్ళకి యోగమాయతో కప్పబడి ఉంటాడు. అట్లా అంటే అందుకే భగవంతుడు ఇంకో శ్లోకంలో కూడా భగవంతుడు ఏం చెప్పాడంటే 7.3లో, భగవద్గీత 7.3లో మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే వేలాది మనుషుల్లో సంపూర్ణ సిద్ధి కోసము కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేలాది మంది మనుషుల్లో భగవంతుని ప్రయత్నం అంటే భగవంతుని యొక్క సిద్ధులను పొందడానికి అంటే ఎవరో ఒక్కరు మాత్రమే, వేలాది మంది మనుషుల్లో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధికై ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లు సిద్ధి సాధించిన వాళ్ళలో కూడా అరుదుగా ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థంగా గ్రహించగలుగుతారు. అంటే భగవంతుణ్ణి యథార్థంగా గ్రహించాలంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో అంటే గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్య యొక్క సేవలో నియుక్తులైన వాళ్ళు అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞాని నస్తత్వదర్శినః. అంటే ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్య యొక్క సేవ చేసి
సత్యము తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే, అంటే ఆధ్యాత్మిక ఆచార్యులు తత్వాన్ని ఎరిగిన వాళ్ళు కాబట్టి జ్ఞానాన్ని మనకు బోధిస్తారు. అటువంటి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్య నుండి జ్ఞానం గ్రహించినప్పుడు మాత్రమే మనము భగవంతుని గురించి తెలుసుకోగలుగుతాము, భగవంతుని సాక్షాత్కరింపజేసుకోగలుగుతాము. మామూలు వాళ్ళు మాత్రము అంతా కూడా ఎవరు కూడా భగవంతుని చూడలేరు, సందర్శించలేరు, సాక్షాత్కరింపజేసుకోలేరు అని చెప్తా ఉంటారు. అందుకే మనకు మన గురుదేవులు ఎన్నోసార్లు చెప్తా ఉంటారు. భగవద్గీత 12.9లో చెప్పినట్టుగా మనము బ్రహ్మముహూర్తంలో లేచి ఆ కార్యక్రమాలను నిర్వహించినట్టయితే, భాగవత ధర్మాన్ని పాటించినట్టయితే మనము ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళి భగవంతుని సాక్షాత్కరింపజేసుకోగలుగుతాము అని చెప్పి చెప్తా ఉంటారు. అట్లా అతని కన్నులు పద్మ దళముల వలె విప్పారి ఉండును. కన్నులు ఎట్లా ఉంటాయంటే పద్మ దళముల వలె విప్పారి ఉంటాయి, అంటే పద్మాల వలె విచ్చుకొని ఉంటాయి. కదంబ పుష్పపు కేశరం వలె పీతవర్ణమును కలిగి ఉన్న అతని వస్త్రములకు విలువైన రత్నములు పొదగబడి ఉండును. చాలా విలువైనటువంటి రత్నాలు పొదగబడి ఉంటాయి. పీతవర్ణ వస్త్రములు, పీతాంబరాలు. అందుకే మనకు కృష్ణ ప్రేమమయి రాధాలో దాంట్లో నీలాంబరాధరో రాధా పీతాంబరాధరో హరి, అంటే నీలవర్ణం కలిగినటువంటి వస్త్రాలు శ్రీమతి రాధారాణి ధరించి ఉంటే మనకు పీత వస్త్రాలు శ్రీకృష్ణ భగవానుడు ధరిస్తాడు అని చెప్పి దాంట్లో కృష్ణ ప్రేమమయీ రాధా రాధా ప్రేమమయో హరి జీవనే నిధనే నిత్యం శ్రీ రాధా కృష్ణౌ గతిర్మమ, అంటే మనకు శ్రీ రాధాకృష్ణులే మనకు గతి, లక్ష్యము, వాళ్ళే లక్ష్యం, వాళ్ళని చేరుకోవడమే మన యొక్క లక్ష్యం అని చెప్పి దాంట్లో వర్ణిస్తూ నీలాంబర ధర అంటే నీలవర్ణం కలిగినటువంటి వస్త్రాలు రాధమ్మదేవి రాధా మాత ధరించి ఉంటే, పీతాంబర ధర అంటే పీత వస్త్రాలు దేవదేవుడు ధరించి ఉంటాడు అని చెప్పి చెప్తా ఉంటారు. అదే దీంట్లో కూడా చెప్తా ఉన్నారు. స్వర్ణమయములైన అతని ఆభరణములు రత్నభూషితములయ్యుండును. స్వర్ణమయం అంటే బంగారంతో కూడినటువంటి ఆ ఆభరణాలు రత్నాలతో పొదిగబడి ఉంటాయి. దేదీప్యమానమైన కిరీటమును కుండలములను అతడు ధరించి ఉండును. దేదీప్యమానమైన అంటే అసమానమైనటువంటి, అంటే మనకు అంటే కాంతి, అంటే ఎంత కాంతి వెలువడుతుందంటే ఆ కిరీటంలోంచి దేదీప్యమైనటువంటి కాంతి వెలువడుతుంది. అటువంటి కాంతి వెలువడుతున్నటువంటి కిరీటము ధరించి ఉంటాడు. కుండలములను అతడు ధరించి ఉండు. కుండలములు అంటే చెవులకు ధరించే వాటిని, అవన్నీ కుండలములు ధరించి ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ 10వ శ్లోకము చూసినట్టయితే తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. అతని పాద పద్మములు పద్మ కర్ణికలను బోలిన మహాయోగుల హృదయములందు నిలిచి ఉండును. అంటే భగవంతుని యొక్క పాదాలు పాద పద్మములతో పోలుస్తారు. ఆ పాద పద్మములు అంటే యోగుల యొక్క హృదయాలు పద్మ కర్ణికలు అంటే పద్మ పెటల్స్ అంటే పత్రాలు, పద్మ పత్రాలతో పోలినటువంటి మహాయోగుల హృదయాల యందు నిలిచి ఉంటాయి అని చెప్తా ఉన్నారు. అతని వక్షస్థలంపై సుందరమగు చూడరూపము చెక్కబడిన కౌస్తుభ మణి కలదు. వక్షస్థలం పైన కౌస్తుభ మణి ఉంటుంది. మనకు కౌస్తుభ మణి గురించి మనకు ఆచార్యులు గురుదేవులు కూడా ఎన్నో శ్లోకాలు, తర్వాత ఈ కీర్తనలో కూడా మనకు వక్షస్థలం మీద కౌస్తుభ మణి ఉంటుంది అని చెప్పి మనకు కీర్తిస్తూ ఉంటారు. అతని భుజములపై ఇతర రత్నములు అలంకరింపబడి ఉండును. భుజాల పైన ఇతర రత్నాలు అలంకరింపబడి ఉంటాయి. అతని స్కంద భాగం అంతయు నవీన కుసుమ మాలికలు వేయబడి ఉండును. అంటే ఆ స్కంద భాగము అంటే ఈ యొక్క స్కంద భాగం భుజముల పైన భాగమంతా కూడా నవీన కుసుమ మాలికలు వేయబడి ఉండును. కుసుమ మాలికలు అంటే రకరకాలైనటువంటి పూలతో కూడినటువంటి మాలికలు, అవన్నీ కూడా అలంకరింపబడి ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. భగవానుని దివ్య దేహంపై గల ఆభరణములు, పుష్పములు, వస్త్రములు, ఇతర అలంకరణలు అతని దేహంతో ఏకమై ఉన్నవి. ఇక్కడ అదే చెప్తా ఉన్నారు. ఆచార్యులు గురుదేవులు కూడా అదే చెప్తా ఉంటారు. సాధు శాస్త్ర గురు అందరూ కూడా ఒకే రకంగా మనకు బోధిస్తూ ఉంటారు. ఏంటంటే భగవాను దివ్య దేహంపై ఉన్నటువంటి అలంకరణలు, ఆభరణములు, పుష్పములు, వస్త్రములు, ఇతర అలంకరణలు కూడా
దేహముతో ఏకమై ఉన్నవి, అంటే భగవంతునికి సమానమే. భగవంతుడు అలంకరించినటువంటి ప్రతిదీ కూడా పుష్పము, పత్రము ఏదైనా సరే అన్ని కూడా భగవంతునితో సమానమే అని చెప్తా ఉంటారు. వానిలో ఏదీను భౌతిక మూలకములతో తయారు చేయబడలేదు, భౌతిక మూలకములతోటి తయారు చేయబడి ఉండదు అని చెప్తా ఉన్నారు. లేని ఎడల అవి భగవానుని దేహమును అలంకరించే అవకాశమే లేదు. అంటే అవి అత్యున్నతమైనవి, మహా మహిమాన్వితమైనటువంటివి. లేకపోతే అవి భగవంతుణ్ణి అలంకరింపబడేటువంటి అవకాశము వాటికి రానే రాదు. అవన్నీ కూడా దివ్యములు, భగవంతునితో సమానమైన కాబట్టి భగవంతుని పైన అలంకరింపబడ్డాయి. ఆధ్యాత్మిక వైవిధ్యము భౌతిక వైవిధ్యము నుండి వేరు పరపబడియే ఉన్నది. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే భౌతిక వైవిధ్యము, ఆధ్యాత్మిక వైవిధ్యము రెండు కూడా వేరు. భౌతికంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అవి కూడా వేరు, ఆధ్యాత్మికమైనటువంటి వేరు. భగవంతుడు అలంకరించినటువంటి భగవంతునికి అలంకరింపబడిన అన్ని కూడా ఆధ్యాత్మికము. మనము మానవులు ధరించేటివి, మానవులు ఉపయోగించేటివన్నీ కూడా భౌతికము. ఎందుకంటే మానవుడు త్రిగుణాలతో మమేకమై ఉంటాడు. భగవంతుడు త్రిగుణాతీతుడు, సచ్చిదానంద స్వరూపుడు. అందుకే భగవంతుడు అలంకరింపబడ్డటువంటివి, భగవంతుడు వేసుకున్నటువంటి అవన్నీ కూడా అవి కూడా సచ్చిదానంద స్వరూపము, భగవంతునితో సమానమై ఉన్నవి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ మన గురుదేవులు ఇదివరకు ఒక లీల చెప్తున్నారు. అంటే ఏం చెప్తారంటే పూర్వకాలంలో ఒకానొక కాలంలో అక్కడ భాగవత సప్తాహం జరుగుతూ ఉంది. భాగవత సప్తాహంలో ఆధ్యాత్మిక గురువులు అంటే మహారాజులు, తర్వాత గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యులు ఎందరో అక్కడికి ఆసీనులై ఉన్నారు, ప్రవచనము చేస్తా ఉన్నారు. అయితే ఆ సప్తాహం జరుగుతున్నప్పుడు ఎక్కడ సప్తాహం జరిగినా జన సందోహము, భక్తులు ఎప్పుడెప్పుడా అంటే సప్తాహము వినడానికి, సప్తాహంలో తన్మయులు అవడానికి, భగవంతుని యొక్క శ్రవణం కీర్తనం చేయడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. అంటే భక్తులందరూ కూడా నిరంతరము భగవంతుని యొక్క ఆ నామ రూప గుణ లీలల్లో నియుక్తులు అవ్వాలని చెప్పి, తన్మయులు అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉంటారు. అట్లా ఎంతో మంది భక్తులు వచ్చి ఉన్నారు. అంటే ఇక్కడ భక్తులు వస్తారు, భక్తులతో పాటు ఇంకా రకరకాలైనటువంటి అంటే దొంగలు కూడా వస్తూ ఉంటారు. అంటే దొంగలు ఏం చేస్తూ ఉంటారంటే ఈ భక్తులు తన్మయత్వంలో లీనమైపోయినప్పుడు వాళ్ళు అలంకరించుకున్నటువంటి ఆ యొక్క బంగారు ఆభరణాలు ఏవైనా ఉంటే అవన్నీ కొట్టేద్దామని చెప్పి, అవన్నీ దొంగిలిద్దాం, తస్కరిద్దామని చెప్పి వాళ్ళు కూడా రెడీ అయ్యి వస్తారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఈ యొక్క భక్తులు మొత్తం తదేకంగా తన్మయులై ఉన్నప్పుడు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ భాగవతంలో లీనమై ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ఆభరణాల్ని తస్కరించాలని చెప్పి వాళ్ళు పన్నాగంతో వాళ్ళు అక్కడికి వస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సప్తాహంలో మొట్టమొదట ఆ రోజు మహారాజ్ గారు వాళ్ళందరూ కూడా గురుదేవులందరూ కూడా భగవంతుని యొక్క లీలల్ని కీర్తిస్తా ఉన్నారు. హరికథామృతము, ఆ అమృతం అంతా కూడా వాళ్ళకు భక్తులకు పంచి పెడతా ఉన్నారు. ఆ అమృతంలో వీళ్ళందరూ కూడా తన్మయులై లీనమైపోయి వింటా ఉన్నారు. అయితే ఈ దొంగలు కూడా ఒక దొంగ అట్లాగే అదే ప్లాన్ తో వస్తాడు అన్నట్టు. ఈ రోజు ఎట్లయినా సరే మొత్తం చాలా ఆర్జించుకొని వెళ్ళిపోవాలి, చాలా మొత్తంలో మనం ఆర్జించుకొని పోవాలి, మనకిగా ఈ జీవితానికి సరిపడా మొత్తం తీసుకొని పోవాలని చెప్పి ఒక దొంగ ప్లాన్ చేసుకొని వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే సరే మొట్టమొదటి రాగానే మనము దొంగతనానికి పాల్పడితే బాగుండదు, అంటే ఎవరైనా పట్టుకుంటే దొరికిపోతాం అన్న ఉద్దేశంతో సరే నేను కూడా కొంచెం దాంట్లో విందాం, అంటే విన్నట్టు నటిద్దాము అని చెప్పి ఆ దొంగ ఏం చేస్తాడంటే ఆ దాంట్లో వింటా ఉంటాడు. ఈ హరికథ ప్రారంభించబడుతుంది, అది కొనసాగుతూ ఉంటుంది. భక్తులందరూ కూడా తన్మయులై లీనమైపోతారు. ఆ హరికథామృతంలో, ఆ గానామృతంలో, కీర్తనల్లో మొత్తం కూడా లీనమైపోతారు. ఆ దొంగ కూడా అనుకోకుండా ఏం చేస్తాడంటే ఆ హరికథ వింటూ వింటూ భగవంతుని యొక్క కథ అమృతాన్ని అట్లాగే స్వీకరిస్తూ అంటే లోపలికి వెళ్ళిపోతుంది. అంటే చెవుల్లోకి వెళ్ళడం వల్ల తన హృదయం లోపలికి కూడా వెళ్ళిపోతుంది. ఈ కథ బాగుంది అని చెప్పి ఆయన తెలియకుండానే లోపల వింటూ ఉంటాడు. అది కూడా ఇలాగే ఈరోజు ఎట్లయితే మనకు ఈ భగవంతుని యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తూ భగవంతుని యొక్క ఆభరణాలను, భగవంతుడు ధరించి ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ధరించినటువంటి ఆభరణాల గురించి ఆ మహారాజు గారు అంటే గురుదేవులు వర్ణిస్తూ ఉన్నారు. దొంగ ఏం చేస్తారంటే
ఆ ఆభరణాల యొక్క వర్ణన విని మొత్తం దాంట్లో తదేకంగా లీనమైపోతాడు. తదేకంగా లీనమైపోయి ఆ యొక్క వర్ణన అంతా అయిపోయిన తర్వాత, అబ్బో! ఆ రత్న ఖచ్చితమైనటువంటి ఆ ఆభరణాలకు ఉన్నటువంటి విలువ నాకు నా జీవితానికి సరిపడా దొరుకుతుంది. ఇక్కడ కొట్టేస్తే నాకు ఏం లభిస్తుంది అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్న వాళ్ళలో ఒక భక్తుడిని అడుగుతాడు. మరి ఎక్కడ ఉంటాడు? అక్కడ ఆయన శ్రీకృష్ణ భగవానుడు. అంటే అక్కడ ఆ గురుదేవులు వర్ణించినటువంటి ఆయన కన్నయ్య, ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంటారు అని చెప్పంటే, బృందావనంలో ఉంటారు. అక్కడ బృందావనంలో యమునా తీరంలో ఉంటారు అని చెప్పి చెప్పగానే ఆ దొంగ ఏం చేస్తాడంటే, శ్రీకృష్ణ భగవాన్ని హరే కృష్ణ అని చెప్పి ఆయన ఆ దొంగ పయనమైపోతాడు. పూర్వకాలంలో బస్సులు, కార్లు, రైళ్లు ఇవన్నీ కూడా ఏమీ లేవు. ప్రయాణ సాధనాలు అవన్నీ ఏం లేవు కాబట్టి కాలినడకనే వెళ్ళేవారు. ఆ భాగవత సప్తాహం నుంచి అదంతా విన్న తర్వాత ఆ దొంగ ప్రయాణమై వెళ్తాడు. కాలినడకన హరే కృష్ణ అనుకుంటూ మొత్తం మీద బృందావనానికి పయనమవుతాడు. ఆయనకి ఇంకా వేరే ధ్యాస లేదు. ఎందుకంటే ఆ రత్నమయమైనటువంటి కిరీటము, వజ్రాలు పొదగబడినటువంటి ఆ ఆభరణాలు అవే ధ్యానంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క సౌందర్యాన్ని మనసులో తలపించుకుంటూ మొత్తాన్ని ఆ ధ్యానం చేసుకుంటూ మొత్తం ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుకుంటూ వెళ్తా ఉంటాడు. వెళ్తూ కొన్ని రోజుల తర్వాత బృందావనం చేరుకుంటాడు. బృందావనం చేరుకున్న తర్వాత అక్కడ భక్తులను అడిగినట్టయితే ఎక్కడ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు అంటే, ఆ బృందావనంలో ఫలానా దగ్గర ఉంటారని చెప్పి చెప్తారు. అంటే ఆయన యమునా తీరానికి వెళ్ళి ఆ భగవంతున్నే ధ్యానిస్తా ఉంటాడు. తనకు ఇంకొక ధ్యాస లేదు. శ్రీకృష్ణ భగవానుడిని సాక్షాత్కరింపజేసుకోవాలి. ఆ కన్నయ్యను సాక్షాత్కరింపజేసుకోవాలి. యశోదామాత అలంకరింపజేసినటువంటి ఆ బంగారు ఆభరణాలన్నీ కూడా కొట్టేయాలి. అవన్నీ కొట్టేస్తే తన జీవితానికి సరిపడినటువంటి ఉపాధి లభిస్తుంది. ఇంకా మనకు ఆయన ఇంకా మళ్ళీ దొంగతనం చేయవలసిన అవసరం లేదు జీవితంలో అని చెప్పి ఆలోచించి అదే ధ్యానం చేస్తూ ఉంటాడు. భగవంతునికి అనిపిస్తుంది, అయ్యో ఇంత ధ్యానం చేస్తున్నాడు, భగవంతుడు భక్త వత్సలుడు, చాలా కరుణ కృప కలిగినటువంటి ఆ భగవానుడు ఏం చేస్తాడంటే, అయ్యో భక్తుడు ఇంతగా ధ్యానం చేస్తున్నా అని చెప్పి ఆ యొక్క చిన్న బాలుని రూపంలో, కన్నయ్య రూపంలో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. యమునా నది ఒడ్డులో అతను ఉన్న దగ్గర ప్రత్యక్షమవుతాడు. అయితే అప్పుడు ఆయన తన్మయత్వంలో మునిగిపోయి ఒకసారి ఇట్లా కళ్ళు తెరవగానే భగవంతుడు సాక్షాత్కారం అవుతాడు. దొంగకి సాక్షాత్కారం కాగానే ఆ యొక్క రత్న భరితమైనటువంటి ఆ ఆభరణాలు, భగవంతుని యొక్క దివ్య సౌందర్యము, భగవంతుని యొక్క దివ్య రూపం చూడగానే తన్మయుడు అయిపోతాడు. అలౌకికమైనటువంటి ఆనందంలో మునిగిపోతాడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు సర్వాకర్షకుడు. అటువంటి యొక్క దివ్య సౌందర్యము ఎవరికి ఉండదు. ఆ దివ్య సౌందర్యం చూడగానే ఆ అలౌకికమైనటువంటి తన్మయత్వంలో మునిగిపోయి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ రత్నమయమైనటువంటి ఆ సౌందర్యాన్ని అంటే ఆ అలంకరణ చూసిన తర్వాత తనను తాను నిగ్రహం కోల్పోతాడు. అట్లా కొద్దిసేపటి తర్వాత తేరుకొని ఆయన మళ్ళీ ఆ రత్నమయమైనటువంటి ఆ స్వర్ణ భరితమైనటువంటి అలంకరణ మొత్తం కొట్టేయాలన్నటువంటి ఆలోచనతో భగవానుని అడుగుతాడు. కన్నయ్య మరి నేను ఈ ఈ స్వర్ణాభరణములన్నీ, రత్న భరితమైనటువంటి ఈ అలంకారాలన్నీ, ఇవన్నీ కూడా నేను ఈ ఆభరణాలన్నీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోవడానికి వచ్చాను నేను. మరి నాకు అవన్నీ ప్రసాదించండి అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు మరి మా అమ్మ నన్ను ఇవన్నీ తీసుకొని ఇంటికి పోకపోతే నన్ను కొడుతుంది కదా, నన్ను తిడుతుంది కదా అని చెప్పి భగవంతుడు అన్నప్పుడు ఆయన మరి నేను అంత దూరం నుంచి కూడా నీ ధ్యానం చేసుకుంటూ వీటి కోసమే కదా వచ్చింది అని చెప్పి చెప్పినప్పుడు ఆయన సరే తీసుకో అని చెప్పి ఏం చేస్తాడంటే ఒక్కసారి ఆ దొంగని టచ్ చేస్తాడు. ఇట్లా మనకు పొద్దున భగవంతుడిని మనకు నామామృతంలో మన గురుదేవులు అదే చెప్పున్నారు. భగవంతుని యొక్క టచ్, భగవంతుని యొక్క స్పర్శ ఎప్పుడైతే తగులుతుందో ఆయన సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ ఆత్మానుభూతి కలుగుతుంది. అంటే ఆత్మానుభూతి అంటే భగవంతుడే మనకు యజమాని, మనం సేవకులము. మనం నిరంతరం కూడా భగవంతుని యొక్క సేవలోనే నియుక్తులం అవ్వాలని చెప్పి ఆ జ్ఞానోదయం కలుగుతుంది. భగవంతుని యొక్క స్పర్శతో అంటే నిజానికి భగవంతుని యొక్క పాద ధూళి సరిపోతుంది. భగవంతుని యొక్క పాదధూళే కాదు, భగవంతుని యొక్క ప్రతిరూపమైనటువంటి భగవంతుని గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుల యొక్క పాదధూళితో కూడా
ఆత్మానుభూతి పొందవచ్చు అని చెప్పి మనకు ఆచార్యులు గురుదేవులు చెప్తా ఉంటారు. అటువంటిది భగవంతుడు టచ్ చేయగానే ఆత్మానుభూతి పొంది తన్మయత్వంలో లీనమైపోయి తనంతా కూడా మర్చిపోతాడు. ఏం చేయాలనేది కూడా మర్చిపోతాడు. మర్చిపోయి భగవంతుని యొక్క ఆ యొక్క తన్మయత్వంలోని పారవశ్యత్వంలో మునిగిపోయి ఇంకా అన్నీ మర్చిపోతాడు. ఆ మర్చిపోయి భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు. భగవంతుని యొక్క సౌందర్యాన్నే కీర్తిస్తూ ఉంటాడు. ఆయనకు వచ్చినటువంటి అదే మహామంత్రంతో. అట్లా భగవంతుడు మరి తీసుకొని ఆయన అనగానే, స్వామి నాకు ఇంకేమీ వద్దు. మీ యొక్క దర్శన మహాభాగ్యం కలిగింది నాకు. నాకు నా జీవితం ధన్యమైపోయింది అని చెప్పి. ఎందుకంటే ఆత్మానుభూతుడు అవుతాడు కాబట్టి ఇంకేది కోరుకోడు. ఆ సంతోషంతోటి, ఆ ఆనందంతోటే అతను మళ్ళీ తిరిగి పయనమైపోతాడు. అట్లా భగవంతుడు అంటే మనకిక్కడ ఈ లీలలో మన గురుదేవులు చెప్పిన దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా భౌతిక ప్రపంచంలో ఈ త్రిగుణాలతో మమేకమైపోయి భగవంతుడిని ప్రతి నిత్యం కూడా ఏదో కోరుకోవాలనేటువంటి ఆశతో ఉంటూ ఉంటాము. కానీ ఎప్పుడైతే భగవంతుని యొక్క జ్ఞానోదయం కలుగుతుందో, అంటే ఎలా కలుగుతుందంటే ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుల యొక్క ఈ బోధనాల వల్ల, భాగవత బోధన వల్ల, భగవద్గీత బోధనల వల్ల, వాటి వల్ల ఎప్పుడైతే మనకు ఆ యొక్క ఆత్మానుభూతి అనేది కలుగుతుందో, ఆత్మ సాక్షాత్కారం అనేది కలుగుతుందో, అప్పుడు మనము కూడా మనం ఈ భౌతిక కోరికల నుంచి విముక్తులమైపోయి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతాము. అప్పుడు మనము భగవంతుని యొక్క పాద పద్మాల్ని చేరుకునేటువంటి అవకాశం లభిస్తుంది అని చెప్పి మనకు గురుదేవులు చెప్పి ఉన్నారు. అట్లా ఈ యొక్క ఇంకా 11వ శ్లోకం యొక్క లీలల్లో మనము తాత్పర్యం భాష్యము తెలుసుకున్నట్టయితే, కటి ప్రదేశమైన అలంకారికమైన మొలనూలుతోను, అంటే కటి ప్రదేశం అంటే ఇక్కడ మొలత్రాడు, మనకు అందరం కూడా ధరించేటువంటి మొలత్రాడు కటి ప్రదేశంలో ఉంటుంది. అది నడుం ప్రాంతంలో ఉంటుంది. ఆ మొల నూలుతోను వేళ్ళు విలువైన రత్న ఖచ్చితమగు అంగుళీయకములతోనూ అతడు చక్కగా అలంకరింపబడి ఉన్ను. వేళ్ళు ఉంగరాలతో అలంకరింపబడి ఉంటాయి. అట్లాగే నూపురములు, కంకణములు, నీలి ఛాయతో వంకరములు తీరిన స్నిగ్ధ కేశములు కూడా అలంకరింపబడి ఉంటాయి. కురులు కూడా అలంకరింపబడి ఉంటాయి. సుందర దరహాసవదనము అనియును మిగుల మనోహరమైనవి. భగవంతుని యొక్క రూపం అనేది చాలా ముగ్ధ మనోహరమైంది అని చెప్తా ఉన్నారు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు సర్వులలో అత్యంత సుందర పురుషుడు. భగవంతునికి ఎంత సుందర పురుషుడు అంటే ఆయన యొక్క దివ్య సుందర రూపము ఎవరికి కూడా ఉండదు. ఆయనతో సమానులైన వాళ్ళు కానీ అధికులైన వాళ్ళు కానీ ఎవ్వరు ఉండరు. అత్యంత సుందర స్వరూపుడు భగవానుడు అనే విషయం భక్తుని అర్చన సౌకర్యార్థమై ఉన్నటువంటి కల్పన కాదనియు, అతడు నిక్కముగా పరమ పురుషుడు మరియు రూప సహితుడే అనియు నిరాకారవాదికి తెలియజేయగోరి శ్రీల శుకదేవ గోస్వామి ఆ దేవదేవుని దివ్య సౌందర్యం యొక్క ప్రతి అంశంను ఒక్కటొక్కటిగా వర్ణించుతున్నాడు. ఇక్కడ శ్రీ శుకదేవ గోస్వాముల వారు ఇంతగా ఎందుకు వర్ణిస్తూ ఉన్నారంటే, భగవంతుడు దివ్య సౌందర్యం కలిగి సాకార స్వరూపుడు, నిరాకార రూపుడు కాదు అని చెప్పడానికి వర్ణిస్తా ఉన్నాడు. సూర్యకిరణములు సూర్యుని నుండి వెలువడు కాంతి అయినట్లు పరతత్వపు నిరాకార లక్షణము అతని నుండి వెలువడి కాంతి అయి ఉన్నది. ఇక్కడ పరతత్వపు నిరాకార లక్షణము అంటే మనకు పరతత్వాన్ని 3 రకాలుగా మన గురుదేవులు ఎన్నోసార్లు చెప్పున్నారు. బ్రహ్మజ్యోతి, పరమాత్మ, భగవాన్. అంటే ఈ బ్రహ్మజ్యోతి కూడా భగవంతుని నుంచి, పరతత్వము నిరాకార లక్షణమే అటువంటిది బ్రహ్మజ్యోతి కూడా భగవంతుని నుంచే వెలువడుతుంది. కానీ ఏంటంటే భగవాన్ అనే ఫీచర్ అనేది అది అత్యున్నతమైనది. ఎవరైతే ఆ భగవంతుని యొక్క లోకాన్ని చేరుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో జన్మించాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పి మనకు గురుదేవులు ఎన్నోసార్లు చెప్తున్నారు. అందుకే శుకదేవ గోస్వాముల వారు ఈ శ్లోకంలో నొక్కి వక్కాణించేది ఏంటంటే, భగవంతుడు సాకార స్వరూపుడు, నిరాకార రూపుడు కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే మనకు గురుదేవులు ఎన్నోసార్లు చెప్తా ఉంటారు, ఈ యొక్క శాస్త్రాన్ని తెలుసుకున్నట్టయితే మనకు భగవంతుని గురించి తెలుస్తుంది. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని అని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఇవి తెలుసుకున్నట్టయితే మనము భగవంతుని గురించి పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము అని చెప్పి మనకు చెప్తా ఉన్నారు. జయ శ్రీ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. నాకు ఎలాంటి అర్హత లేకపోయినా గురుదేవులు ఇచ్చినటువంటి ఆదేశానుసారము వారు ఇచ్చినటువంటి సేవగా భావించి మీ ముందుకొచ్చి 4 వాక్యాలు చెప్పడం జరిగింది. వాటిలో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించాలని చెప్పి
సహృదయంతో వేడుకుంటాను, సవినయంగా వేడుకుంటా ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ స్నేహిత మాతాజీ, సాయి శ్రీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. మీరు శ్రీపాద్ మహారాజ్ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా వేడుకుంటా ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. Srila Sripad Shiksha Amrita Nectarium instructions. In Krishna consciousness, our primary object of worship is the pure devotees of the Lord, especially the spiritual masters in disciplic succession. Without the mercy of the spiritual masters, we cannot understand the intimate pastimes of Krishna. Once you come to Krishna consciousness, you can never leave. It is not possible. You may be away from the temple, but that is very transient. You will always come back. You will never forget. You are caught by Krishna and Krishna won't let you go. It must be a common practice for all of us to measure our progress on our journey to Krishna consciousness. Krishna's sprahalo mana pradhana ఆర్ధన వస్తువు భగవంతుని స్వచ్ఛమైన భక్తులు, ప్రత్యేకించి క్షణంలో ఉన్న ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఉన్న ఆధ్యాత్మిక గురువులు. ఆధ్యాత్మిక గురువులు దయ లేకుండా మనం కృష్ణుడి సన్నిహిత కాలక్షేపాలను అర్థం చేసుకోలేము. మీరు కృష్ణ స్పృహలోకి వచ్చిన తరువాత మీరు ఎప్పటికీ వదిలివేయవచ్చు. ఇది సాధ్యం కాదు. మీరు ఆలయానికి దూరంగా ఉండవచ్చు, కానీ అది చాలా తాత్కాలికమైనది. మీరు ఎల్లప్పుడూ తిరిగి వస్తారు. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. నిన్ను కృష్ణుడు పట్టుకున్నాడు మరియు కృష్ణుడు నిన్ను వెళ్ళనివ్వడు. కృష్ణ చైతన్యానికి మన ప్రయాణంలో మన పురోగతిని కొలవడం మనందరికీ సాధారణ అభ్యాసం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. శ్రీపాద్ మహారాజ్ అద్భుత సందేశం చెప్పారు. హరే కృష్ణ గురుజీ.